టీ20 వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ఇప్పుడు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో సూపర్ 8 లో భాగంగా అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్ తో ఈ రోజు భారత్ తలపడనుంది. ఆఫ్ఘనిస్తాన్ పై గెలిచి మంచి జోష్ లో ఉన్న టీమిండియా అదే జోరును బంగ్లాపై కొనసాగించాలని భావిస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకోవాలని రోహిత్ శర్మ వ్యూహాలు రచిస్తుంది. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, శివన్ దుబే బ్యాటింగ్ లో పూర్తిగా వైఫల్యం చెందారు. దీంతో నేడు జరిగే బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో టీంలో ఏమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందా అనేది అభిమానుల ఆలోచన. అయితే రోహిత్ శర్మ అటు కెప్టెన్, విరాట్ కోహ్లీ ఇటు సీనియర్ ప్లేయర్, ఈ ఇద్దరిని మార్చే ప్రసక్తి లేదు. ఇక శివన్ దుబే, రవీంద్ర జడేజాలలో ఎవరినైనా మార్చే అవకాశం ఉందా అనేది మరో ఆలోచన. కానీ టీమిండియా మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం చూసుకుంటే ప్రస్తుత ప్లేయింగ్ 11 లో ఏ మ్యాచ్ లో కూడా మార్పులు చేసే అవకాశంగా కనిపించడం లేదు. ఒకవేళ అంతగా ప్రెజర్ ఎక్కువైతే శివన్ దుబేను మాత్రం తప్పించే అవకాశం ఉంది. ఒకవేళ శివన్ దుబేను తప్పిస్తే సంజు శాంసన్ కు తప్ప యశస్వి జైస్వాల్ కు అవకాశం లేదు. యశస్వి జైస్వాల్ టీమ్ లోకి రావాలంటే ఓపెనర్లలో మార్పు జరగాలి, కానీ అది జరిగేటట్టు కనపడడం లేదు. దీంతో శివన్ దుబేను మారిస్తే సంజు శాంసన్ జట్టులోకి వస్తాడు. లేదంటే ఏ మార్పు లేకుండానే ఈ రోజు బంగ్లాదేశ్ పై టీమిండియా గత ప్లేయింగ్ 11 తోనే బరిలోకి దిగే అవకాశంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ మ్యాచ్ ద్వారా అటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం ఎంతో ముఖ్యం. మిగతా జట్లలో ఓపెనర్లు మంచి శుభారంభాలు అందిస్తున్నారు, కానీ టీమిండియాకు మాత్రం శుభారంభం దక్కడం లేదు. ప్రస్తుతం అయితే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో చిన్న జట్లయి సరిపోయింది. ప్లే ఆఫ్ లో మాత్రం ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి జట్లతో పోరాడాల్సి ఉంటుంది. మరి ఇప్పటికైనా రోహిత్ శర్మ, కోహ్లీ తమ లోపాలేంటో తెలుసుకొని బ్యాటింగ్ ను కొనసాగించాలి, లేదంటే రాబోయే కష్టకాలానికి బాధ్యులవుతారు. ఇకపోతే ఆంటిగ్వా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే నేరుగా సెమీఫైనల్ లోకి దూసుకెళ్తుంది. ఒకవేళ ఓడితే చివరి మ్యాచ్ అయిన ఆస్ట్రేలియాతో నెగ్గాల్సి ఉంది. ఆ జట్టు ఇంకా ప్రమాదకరం. దీంతో ఈ రోజు గెలిపే లక్ష్యంగా టీమిండియా బంగ్లాను ఢీకొట్టనుంది.